గాఢమైన అడవి పరిసరాలు మబ్బులు కప్పేసుకుని జరిగిన నిశ్శబ్దంలో బనియాన్ చెట్లు పర్వతాలలా ఎత్తుగా ఉన్నాయి. వాటి పొడవాటి వేర్లు ఖచ్చితంగా మందువులు గాలిగుబులతోటి రకరకాల శబ్దాలు మధ్యలో వినిపిస్తున్నాయి. ఈ అడవి యథార్థం కన్నా ఎక్కువ ఒక జీవమనే భావంతో నిండి ఉంది. కొన్ని అడవులు కేవలం చెట్లతో కాదు తమ ఆత్మలతో జీవిస్తాయి అని ఎవరో ఒక మహిళ గుసగుస చేస్తుంది. ఆ వాక్యం పాత వృద్ధుడి కథలు వినిపించే గ్రామానికి చెందినది. ఈ గ్రామంలో చందన వృద్ధుడు లాంతర వెలుగులో పిల్లలకు కథ చెబుతుండగా వాటి కళ్లలో భయాన్ని స్పష్టంగా చూడగలం. ఈ అడవిలో అడుగుపెట్టినవాడు తిరిగి వచ్చిందే లేదు అని చెప్పుతుంటాడు. ఆ సమయంలో లాంతర చిటపట శబ్దంతో పాటు గాలిగుబులు పిల్లల భయానికి మరింత వాయిద వేసింది. అడవి పక్కన్న ఆ పాత లాంతరు మసక వెలుగుతో వణుకుతుంది. చెట్ల మధ్యకు ఒక నీడ సుడిగాలిలా వేళ్లు వేస్తుంది. అప్పుడు ఒక మహిళ తన పాదం దగ్గర కనిపిస్తుంది. పాయల్ గజ్జెన శబ్దం వినిపిస్తుంది. అనూహ్యంగా అక్కడ దయ్యం దృష్టి నుంచి కనిపించే దృశ్యాలు. చెట్లు వంగుతున్నాయి. బనియాన్ తొక్కలోంచి ఎర్రటి ద్రవం కారుతుంది. ఆ దృశ్యం చూస్తున్నప్పుడు ఒక తెల్ల చీరలో పొడవాటి జుప్పుతో ఆత్మ మబ్బులో కనబడుతుంది. వెంటనే మాయమవుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకుంటున్నావా? ఈ అడవి ఎప్పుడూ ఒంటరిగా ఉండదు అని ఆత్మ గుస్గుసు చేస్తుంది. గుండె చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి. వింత బాంసూరీ స్వరం ఆవరణాన్ని నింపుతుంది. అనేక గ్రామస్తులు టార్చ్లతో పరుగెడుతున్నప్పుడు పాత ఆలయం కప్పబడిన వేర్లతో కనిపిస్తుంది. అప్పుడు ఒక గుడ్లగూబ ఎర్రకళ్లతో కొమ్మపై కూర్చుంది. మట్టి నుండి చేతులు బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రవహించే గాలి డోల్వేగం మరియు ఫెయింట్ మంత్రాలతో కూడింది. ఒక యువతి కేకలు వేస్తూ నల్లపొగ చేతులు ఆమెను లాగుతున్నాయి. పూజారి తంత్రిశూలం పట్టుకుని ఓం నమః శివాయ్ జపిస్తున్నాడు. వేల ఫైర్ఫ్లైలు కలసి రాక్షసముఖం తయారు చేస్తున్నాయి. మంత్రాలతో అపూర్వ తాళభాగాలే నిండి ఉన్నాయి. ఆకాశంలో అగ్నిలా వెలిగే అక్షరాలు భూతియా అడవి అనే టైటిల్ను వెలుగులో తెస్తున్నాయి. ఉరుములు మరియు శంఖధ్వనితోటి ఈ జ్ఞాపకాలను ముడిపడేలా చేస్తోంది.